వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ముస్లిం పర్సనల్ లా బోర్డు జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా అంబేద్కర్ కి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అనాలోచిత చట్ట నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. జేఏసీ తరపున సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా కర్నూలు నగరంలో వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలని ఏర్పడిన జేఏసీ ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మా మొరను ఆలకించి వాళ్లకు జ్ఞానోదయం కలిగించుకొని ఒక వినతి పత్రాన్ని అంబేద్కర్ గారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ భారతదేశానికి రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించడం వల్ల ఈ దేశంలో మైనార్టీలు, దళితులు, గిరిజనులు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనులకు రక్షణ కల్పించబడుతుంది. కానీ నరేంద్ర మోడీ మతోన్మాద పార్టీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కూడా ఈరోజు దళితులు, మైనార్టీలు, గిరిజనులు అందరి యొక్క హక్కుల్ని కాలరాసే విధంగా ఒక్కొక్క హక్కుల్ని కాలరాసే ప్రయత్నం ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉంది. అందులో భాగంగా గత కొద్ది రోజుల క్రితం ఆమోదించినట్టు వక్ఫ్ బిల్లు మైనార్టీల యొక్క భద్రతను కాపాడేది కాదు, వాళ్ళ మొత్తం కూడా సర్వనాశనం చేసే పద్ధతుల్లో ఆ బిల్లు ఉంది. కేవలం మైనార్టీలు మాత్రమే వ్యతిరేకించట్లేదు ఈ బిల్లును. ఈ దేశంలో నుంచి పౌర సమాజం, ఈ దేశంలో లౌకిక శక్తులు, ఈ దేశం నుంచి ఎవరైతే బాగా విజ్ఞానాలు సంపాదించి జన్మించిన వాళ్ళు రచయితలందరూ కూడా ఈరోజు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో ఉన్న పెద్ద మనుషులు ఇద్దరు ఎవరైతే చంద్రబాబు నాయుడు ఉన్నా నేనే మైనార్టీల రక్షణ కోసం పనిచేస్తామని చెప్పింది చంద్రబాబు గాని, సనాతన ధర్మానికి తన ధర్మంగా భావించి ప్రచారం చేసే పవన్ కళ్యాణ్ గాని, వీళ్లకు అయ్యా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీరైనా జ్ఞానోదయం కలిగించండి. ఈ దేశం లౌకిక దేశం, ఈ దేశంలో మతోన్మాదం లేదు, మత సామరస్యం వర్ధిల్లుతుంది. ఆ వర్ధిల్లేలాగా మైనార్టీలకు మిగతా మైనార్టీలందరూ కూడా రక్షణ కల్పించేలాగా జ్ఞానోదయం కలిగించాలని అంబేద్కర్ గారికి ఆయన వర్ధంతి సందర్భంగా, జయంతి సందర్భంగా మేమందరం విన్నవించుకుంటున్నాం.